కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం గోర్స గ్రామంలో అతి పురాతన ఆలయమైన శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన భూములను ఆలయానికి అప్పజెప్పాలంటూ గ్రామస్తులు సచివాలయాన్ని ముట్టడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూముల కోసం అధికారులు చుట్టూ తిరిగి కోర్టులను ఆశ్రయించగా ఫలితం లేకపోయిందని, అయితే మార్చి నెలలో నూతన జీవో ప్రకారం ఆలయ భూములను స్వాధీనం చేసుకుంటామంటూ జిల్లా ఎండోమెంట్ అధికారిని భవానీ భూములను పరిశీలించారు. పైగా జరిగిన 4వ తారీఖులోగా భూములను స్వాధీనం చేసుకుంటామంటూ గ్రామస్తులకు ఎండోమెంట్ అధికారిని హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన సమయం ప్రకారం భూములను అప్పగించకపోవడంతో హిందూ ధర్మరక్ష సమితి రాష్ట్ర అధ్యక్షుడు గవరయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు సచివాలయాన్ని ముట్టడించి ఉద్యోగులను నిర్బంధించారు. ఆలయానికి చెందిన సుమారు 20 ఎకరాల భూములపై అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ సచివాలయానికి తాళం వేసి అధికారులను నిలదీశారు. మన ఆలయానికి స్వాధీనం చేయాలని పోరాడి తీరుతాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు చేదులూరి గవరయ్య, హిందూ ధర్మరక్షా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈవేళ గోర్స విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే గత 70 సంవత్సరాలు బట్టి యథేచ్ఛగా ఎండోమెంటు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దొంగలు రాజకీయవేత్తలు కలిసి పంచుకుని తినేస్తున్నారు. దీని మీద ఇక్కడ గ్రామ ప్రజలు అయ్యయ్యో మా దేవాలయానికి ఇంత నష్టం జరుగుతుంది, ఈ కేవలం వీళ్ళ వల్ల తినేస్తున్నారని చెప్పి తెలుసుకుని మమ్మల్ని సంప్రదిస్తే మేము వెంటనే డీసీ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. డీసీ వెంటనే దీన్ని మేము 4వ తేదీన హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. హామీ ఇచ్చినట్టు వచ్చి మరి ఏ ప్రలోభాలకు ఆశపడ్డారో మాకు తెలియదు. డీసీ దీన్ని వెంటనే దీన్ని పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేశాడు. చేసిన వెంటనే ఈరోజు హిందూ సమాజం బాధ కలిగి ఎట్టి పరిస్థితితోని సమస్య మన గ్రామంలోనే ఉంది కాబట్టి మన గ్రామ పంచాయతీలోనే దీనిని తేల్చుకోవాలని చెప్పేసి ఇవాళ నిర్బంధించడం జరిగింది. ఇప్పుడు డిపార్ట్మెంట్లన్నీ కూడా ఇక్కడ రావాలి, వచ్చి తీరాలి, వెంటనే భూమిని హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్లకు ఉందనే విషయాన్ని హిందూ ధర్మరక్షణ సమితి ఒక్క నుంచి చెప్తుంది. ఈ దేవస్థానం భూమి కోసం మా పెద్దలు తిరిగారు, తర్వాత మా జనరేషన్ ఇప్పుడు మేము తిరుగుతున్నాం. ఇది 2008లో కూడా ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని ఆర్డర్ వచ్చింది. కానీ అప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించగా తప్పుదోవ పట్టించారు. మళ్ళీ ఇప్పుడు 1 సంవత్సరం క్రితం కొత్త జీవో వచ్చింది, మీకు భూమి హ్యాండ్ ఓవర్ చేస్తుందని చెప్పి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం, దానికి ₹1,02,000 ఎండోమెంట్ వాళ్ళు డబ్బులు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం 4వ తారీఖుని చెప్పి డిపార్ట్మెంట్ అందరికీ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చి 4వ తారీఖుని బందోబస్తు కారణంగా మేము పోస్ట్ పోన్ చేసామని చెప్పారు. పోస్ట్ పోన్ చేసాం, మళ్ళీ ఇంకో తారీఖున హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి మేము అధికారుల దగ్గరికి వెళ్ళి కలవడం జరిగితే అధికారులు స్పందించకపోవడం, తర్వాత ఎండోమెంట్ ఈవో గారు మాటికి నన్ను ఇలాగా డబ్బులు తీసుకున్నారు కాబట్టి అడిగాం, డబ్బులు తీసుకున్నామని చెప్పి అడుగుతున్నామని చెప్పి సెలవు పెట్టి వెళ్ళిపోవడం చేశారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు అందరూ కూడా మాకు ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేస్తారో మాకు డేట్ ఇవ్వాలని ఎండోమెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు స్పందించి మాకు త్వరగా దేవస్థానానికి అప్పచెప్పాలని మా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం.